సో ఈరోజు రిజల్ట్ వచ్చింది. ఐబీపీఎస్ ఏఎఫ్ఓ ప్రిలిమ్స్ అంటే ఎస్ఓది. సో మ్యాక్సిమం అందరు చూసుకొని ఉంటారండి. సో నా రిజల్ట్ గురించి ఎవరైతే అంటే క్వాలిఫై అయ్యానా లేదా అని అనుకుంటున్నారో నేను స్టార్టింగే చెప్పేస్తాను. నేను క్వాలిఫై అయ్యాను, ఓకేనా. సో ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, సో ఫస్ట్ నేను అంటే మీరు అంటే ఎక్స్పెక్టెడ్ డేట్ వీడియో చూసారో లేదో నేను తెలుసు. నాకు అంటే మ్యాక్సిమం నేను థర్స్డే కానీ ఫ్రైడే కానీ రిజల్ట్ వచ్చింది అనుకున్నాను. బట్ ఇంత లేట్ ఫ్రైడే అని అనుకోలేదు నేను. బట్ నిన్న థర్స్డే కదా, ఈరోజు కంపల్సరీ వచ్చింది అనుకున్నాను, లైక్ ఫ్రైడే కాబట్టి, ఓకేనా. అంటే కాకపోతే నేను వెయిట్ చేస్తున్నాను. సో అలా ఆఫ్టర్నూన్ చూసుకున్నాను, త్వరగానే తెలిసింది. యాక్చువల్గా ఎప్పుడు లేట్ ఈవినింగ్ అంటే 3:34 అలా కూడా క్రాస్ అయింది. ఇట్స్ ఓకే, బట్ ఎనీవే రిజల్ట్ అయితే వచ్చేసింది. అయితే ఇక్కడ ఇంకోటండి, నేను మెయిన్గా ఏంటి అంటే ఎవరైతే కట్ ఆఫ్ యాక్చువల్గా నేను అంటే చాలామందికి లాస్ట్ ఇయర్ బేస్ చేసుకుంటే కనుక 50+ సేఫ్ అనుకున్నానండి నేను. ఎందుకంటే లాస్ట్ టైం 51 పాయింట్ సంథింగ్ అంటే 51 అలా ఉంది కదా. సో +or-5 వేసుకుంటాం కదా. బట్ లాస్ట్ టైం కంటే ఈ ఇయర్ పేపర్ బాగుంది కాబట్టి నేను 50 to 55+ అని అనుకున్నా. మామూలుగా 50+ అయితే చదువుకోవచ్చు, లైక్ యాక్చువల్గా 40-45 అని అనుకున్నా నేను. కాకపోతే ఏంటి అంటే మధ్యలో ఇండియన్ బ్యాంక్ వేకెన్సీస్ పెరిగాయి కాబట్టి 40+ ఇంకా బాగా ఛాన్స్ ఉంటుంది అని అనుకున్నాను. బట్ ఏమైంది అంటే, మీరు ఎంతమందికి తెలుసో తెలియదో, 2-3 days బ్యాక్ పంజాబ్ నేషనల్ ఒక ఆర్టీఐ రిప్లై దాంట్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ వేకెన్సీస్ని తగ్గించారు. అంటే మార్కెటింగ్ ఆఫీసర్స్దేమో 100% ట్రూ అంటున్నారు, ఏఎఫ్ఓదేమో కొంతమంది ఎడిట్ చేసి ఫేక్ అన్నారు, కొంతమంది ట్రూ అన్నారు. బట్ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను చెప్పలేదు. అదే ఇండియన్ బ్యాంక్ది అయితే పక్కా కాబట్టి నేను షార్ట్లో పెట్టాను. బట్ ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్దే ఎంతో అంటే కరెక్ట్గా తెలియదు. బట్ ఏదైనా సరే, సో ఏంటి అంటే నేను ఇప్పుడు క్లియర్ అయ్యా కాబట్టి ఎవరైతే కట్ ఆఫ్ రేంజ్ ఎంత అయ్యి ఉండొచ్చు అంటే, నేను బాగానే రాసా కదా, ఎక్కడ ఏంటి అని అంటే స్కోర్ కార్డ్ వచ్చేస్తుంది నాకు తెలిసి 2-3 అంటే వస్తే రేపు రావాలి, లేకపోతే మళ్ళీ ట్యూస్డే, బికాస్ దివాళీ హాలిడే కాబట్టి. ఈలోపు ఎవరైనా ఏంటి అని అనుకుంటే, మీకు అంటే మీరు నా అటెంప్ట్స్ చూసారో లేదో, 76 పెట్టా నేను. ఇంగ్లీష్లో 21, రీజనింగ్లో 30, మ్యాథ్స్లో అంటే యాప్టిట్యూడ్లో 25 పెట్టానండి. నేను ఎప్పుడు ఇంగ్లీష్ 15 మార్క్స్ వచ్చేలాగే రాస్తాను. నేను 15 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను, అంటే మినిమం. అంటే నేను 15 రావాలని రాస్తాను కాబట్టి మిస్టేక్స్ పోయినా నెగిటివ్గా పోయినా 15 అనుకుంటున్నానండి. రీజనింగ్లో 30 కదా, నేను కొంచెం బ్లడ్ రిలేషన్ 4 మార్క్స్ టైం ఎక్కువ పట్టింది, అది కొంచెం డౌట్ ఉండే. ఒకవేళ మిగతావన్నీ నాకు అంటే అక్యురేట్ బాగానే ఉందనిపించింది. అవి 4 లేకపోతే వాటిల్లో ఒక 2-3 పోయి, లేదా వేరే ఏదైనా 1 మార్క్ పోయినా, 4 రాంగ్ పోయి మళ్ళీ 4కి 1 పోయినా 25 అయితే వస్తాయని అనుకుంటున్నాను. మ్యాథ్స్లో అయితే నేను ఫుల్ 100% అక్యురేట్ చేశానండి. సో నేను 25 వేసుకుంటాను. సో 65 మార్క్స్. సో ఇంకా ఏదన్నా కానీ నాకు అంటే నార్మలైజేషన్ కూడా చూసుకుంటూ, ఇప్పుడు మనం పిఓ కూడా చూసాం కదా, నార్మలైజేషన్ అవుతుంది. బట్ ఏదన్నా 60 to 65 నాకు వచ్చే మార్క్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఇవైతే కంపల్సరీగా వస్తాయని నాకుంది. ఎవరైతే బిలో 60 అంటే 60 తక్కువ వచ్చి క్వాలిఫై, ఎస్పెషల్లీ ఇంకా 50 తక్కువ వచ్చి క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కమెంట్ చేయండి, ఓకేనా. ఇంకా మీరు ఒకవేళ క్లియర్ అయితే కూడా కమెంట్ చేయండి క్లియర్ అయ్యామని. సో దట్ అంటే మెయిన్స్కి ఇంకా ఏదన్నా, ఇప్పుడు మనకి ఎన్ని డేస్ ఉంది, మెయిన్స్ 22 days ఉంది. మన దివాళీ అది ఇది పోయినా 20 days వేసుకోవాలి, ఓకేనా. సో ఒకవేళ అయితే ఎవరైతే క్లియర్ అవ్వలేదో ఏం కాదండి, మనం అంటే నెక్స్ట్ ఇయర్ నేను ఇంకా బాగా సపోర్ట్ చేస్తాను, ఓకేనా. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా పెడతాను. అంటే ఈ ఇయర్ ఇంకా తెలియదు, మెయిన్స్ తక్కువ ఉంది కాబట్టి. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి నేను మెయిన్గా ఈ వీడియో వాళ్ళ కోసం చేస్తున్నాను అండి, క్లియర్ అయిన వాళ్ళకి. ఏంటి అంటే ఇప్పుడు 22 days ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలనేది నేను స్ట్రాటజీ ఒకసారి అన్నీ వేసుకొని చూసుకొని మీకు చెప్తాను. అయితే ఈలోపు మీరు ఏం చేస్తారంటే, అంటే మీ ప్రిపరేషన్ అంతా బాగానే అయ్యింది అనుకుంటున్నా. నాకు తెలిసి మ్యాక్సిమం అందరు రిజల్ట్ వచ్చే వరకు ఆ ప్రిపరేషన్ అంత ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండదు. బట్ ఎవరైతే మంచిగా అయ్యారో హ్యాపీ అండి. బట్ ఇప్పుడు కనుక కొత్తవి చదవడం ఎక్కువ అంటే ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా మీరు మ్యాక్సిమం మార్క్స్ రాయడానికి ట్రై చేయండి. లైక్ ఇప్పుడు మీకు చాలా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉంటారు కదా, ఇండియన్ ఐక్యూ, ఏఎఫ్ఓ, అలాగే మనకి అడ్డా, ఇంకా ఆలివ్ బోర్డు,
మన ఇంకేంటి అగ్రి కోచింగ్ చండీగఢ్ అలా ఉంటాయి కదండి ఇన్స్టిట్యూట్. మీకు నచ్చిన ఏవన్నా 2 ఇన్స్టిట్యూట్ అంటే మినిమం 1, ఇంకా మీ ఇష్టం అండి, మీ ప్రిపరేషన్కి తగ్గట్టు ఎన్ని మార్క్స్ రాస్తే అన్ని మంచిదండి. కంపల్సరీ ఎగ్జామ్ ముందర మార్క్స్ రాయాలి మీరు. మీ ఖచ్చితంగా మీకు ఏ ఇన్స్టిట్యూట్ నేను ఇది అని ఇది తీసుకోండి అని నేను మీకు సజెషన్ ఇవ్వను. ఏవైనా కానీ మీకు ప్రతి ఇన్స్టిట్యూట్ మంచిగానే ఇస్తారు మ్యాథ్స్. మీకు ఇట్లా నెంబర్ ఆఫ్ ఉంటుంది కదా, కొన్ని 10 ప్రొవైడ్ చేస్తారు, కొందరు 30 ప్రొవైడ్ చేస్తారు, కొందరు 50. ఇంకా మీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ బట్టి తీసుకోండి మీరు. నేనైతే మినిమం 2 తీసుకోమని చెప్తాను, అంటే ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు లాస్ట్ 2 years నుంచి ఇండియన్ ఐక్యూ ఏఎంఎఫ్ తీసుకుంటాను. ఇది నేను రిజల్ట్కి ముందే తీసుకున్నాను ఏఎంఎఫ్. అయితే ఇండియన్ ఐక్యూ నేను ఎప్పుడు ఫుల్ లెంత్ అంటే 150 days మ్యారథాన్ అట్లా ఉంటుంది కదా, అట్లా తీసుకునేదాన్ని. ఈసారి ఏంటంటే కొంచెం ఈ కట్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ అయినాయి కదా, అంటే మ్యాక్సిమం నేను క్వాలిఫై అవుతానని అనుకున్నాను. బట్ ఏమో రిజల్ట్ వచ్చిన తర్వాత తీసుకుందామని చెప్పి ఆగాను. అయితే ఎవరైతే అంటే ఒకవేళ నార్మల్ టెస్ట్లు తీసుకునే ఇండియన్ ఐక్యూ వాళ్ళు ఈ లాస్ట్ మంత్ షోర్ షార్ట్ సెలెక్షన్ అని ఒకటి తీసుకొచ్చారనమాట. అది నేను తీసుకున్నాను, అది నాకు బాగానే అనిపించింది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అంటే ఒకటి మొత్తం దీంట్లో షోర్ షార్ట్లు ఈ వీడియో కూడా దానికోసమే చేస్తున్నాను. అంటే ఎవరన్నా కానీ ఎట్లా మార్క్స్ రాయొచ్చు అంటే తీసుకోవచ్చా లేదా ఏంటి అట్లా, లేదా చదువుతూనే ఉండొచ్చా అని అట్లా కొంచెం డైలమాలో ఉంటారు కదా, ఎస్పెషల్లీ ఫస్ట్ టైం రాసేవాళ్ళు. మీరు ఐదర్ ఇట్లా ఏదైనా ఇన్స్టిట్యూట్ డైరెక్ట్ ఫుల్ లెంత్ మార్క్స్ తీసుకోండి, అంటే ఎగ్జామ్ లెవెల్ ఉంటాయి కదా అదన్నా తీసుకోండి. లేకపోతే ఈ షోర్ షార్ట్ సెలెక్షన్ నాకు నచ్చింది. దీంట్లో ఏంటంటే మనకి 10 ఫుల్ లెంత్ టెస్ట్లు, మనకి క్వశ్చన్ బ్యాంక్ అంటే సబ్జెక్ట్ వైజ్ 1-liners, క్వశ్చన్ బ్యాంక్స్, ఇంకా లాస్ట్ మినిట్ నోట్స్ అని అలా ఉన్నాయండి. ఇప్పుడు నేను కొత్తగా చదవడం వీడియోలు చూడడం కంటే కూడా ఇలా ఏమన్నా తీసుకొని ఉంటే ఐదర్ మీ నోట్స్ కానీ లేకపోతే ఇట్లా ఆల్రెడీ ప్రింటెడ్ ఇలా ప్రొవైడ్ చేస్తారు కదా, ఇలా అన్నా చూసి మీరు ప్రిపేర్ అవ్వడం మంచిదని నేను చెప్తానండి. బాగానే ఉంది నోట్స్. ఇంకా టెస్ట్లు అయితే నేను ఇంకా స్టార్ట్ చేయలేదు, బట్ ఏంటి అంటే కొంచెం ఈ వీడియోస్ వల్ల నేను అవే చేస్తున్నాను. సో ఇవి నేను చూడలేదన్నమాట, ఐ మీన్ టెస్ట్లు రాయలేదు. సో ఓకేనా. సో మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఒక టెస్ట్లు తీసుకోండి, ఇలా ఏదైనా రివిజన్ వేరే ఏదైనా సరే మీకు మంచిగా అనిపించినవి తీసుకోండి. ఓకేనా. హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను, ఎలా ఏంటి అని చెప్పి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్.